నమస్కారం సార్. నమస్కారం. సార్, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవ్వాలి అని, బిగినర్స్, ఫ్రెషర్స్ ఆల్రెడీ ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యాము. ఇప్పుడిప్పుడే సబ్జెక్ట్స్ ఏంటో అర్థం చేసుకుంటున్నాము. సో ప్రిపరేషన్ మేము ఎలా చేసుకుంటే గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనే వాళ్ళకి ఏం చెప్తారు సార్? చెయ్యకూడనివి ఫస్ట్ చెప్తానండి. హ్మ్. అదే 50% సక్సెస్. ఓకే. మనకంటే ముందు ఒక 2, 3, 4 ఇయర్స్ ప్రిపరేషన్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గైడెన్స్ అస్సలు తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రాల. 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ పట్టింది అని అంటే మీరు వాళ్ళ గైడెన్స్ తీసుకుంటే ఎట్లా? సో ఆ ట్రాప్‌లో పడొద్దు. ఫస్ట్ పాయింట్. హ్మ్. సెకండ్, బిగినింగ్ మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లోపల విపరీతమైన బర్నింగ్ ఫైర్ ఉంటది. హ్మ్. డిజైర్ ఉంటది. ఏదో చేసేద్దామనే జీల్ ఉంటది బాగా. దానిలో ఏం చేస్తాము అనంటే మైండ్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తాం. అలా కాదు. స్లో అండ్ స్టడీ. ఒక పద్ధతి ప్రకారంగా ఒక సైంటిఫిక్ వేలో చేయాలి. మొత్తం మనకి ఎన్నెన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. డైలీ 3 అవర్స్ మినిమం ప్రిపరేషన్. అప్ టు 6 అవర్స్. ప్రిపరేషన్‌లో మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నేర్చుకునేది ఫార్ములాలు బట్టి పట్టటము. సో ఆ బై హార్డింగ్ నేచర్ అనేది బయటికి రావాలి. మనం అర్థం చేసుకోవాలి. మనకి క్వశ్చన్ అనలిటికల్‌లో అడిగినా సరే మనం ఆన్సర్ చేసే విధంగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. స్పెండ్ చేసే టైం తక్కువైనా పర్వాలేదు. బట్ ప్రొడక్టివ్‌గా చేయండి. 3 అవర్స్ మినిమం ప్రిపరేషన్ అయితే ఉండాలండి. అప్ టు 6 అవర్స్. నేర్చుకునే టైం కాబట్టి. దాంతోపాటు డైలీ ఒక మినిమం 1 అవర్ రివిజన్‌కి కూడా ఇవ్వాలి. ఇంతకు ముందు చదివిన దాన్ని రివైజ్ చేయటం కోసం. నెక్స్ట్, మార్కులతోటి సంబంధం లేకుండా, అండర్లైన్ దిస్, మార్కులతోటి సంబంధం లేకుండా ఎవ్రీ డే ఒక 1 అవర్ మాక్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయాలి. గంట టైము మనం క్వశ్చన్లు చదవటం, 100 క్వశ్చన్స్ చదవటం కూడా ఒక ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఉంటేనే అవుతాయి, లేకపోతే అవ్వదు. అది కూడా డైరెక్ట్‌గా ఫైనల్ ఎగ్జామ్‌లో చూసుకుందాము అంటే రాదండి. ఒక ప్లేస్‌లో కూర్చొని కుదురుగా లెగవకుండా కంప్యూటర్ స్క్రీన్‌లో ఒక 100 క్వశ్చన్స్ ఇచ్చిన టైంలో చదవటం కూడా ఒక ఆర్ట్. దానికి కూడా ప్రాక్టీస్ కావాలి. సో ఫస్ట్ ఒక 5, 6 నెలల వరకు మీరు మార్కులతోటి సంబంధం లేకుండా ఒకవైపు సబ్జెక్ట్ నేర్చుకుంటూ, ఇంకొక వైపు రివిజన్ చేసుకుంటూ, డైలీ ఒక 1 అవర్ ప్రాక్టీస్ మీద పెట్టాలి. ఇలా స్లో అండ్ స్టడీగా మనం ఒక చార్ట్ తయారు చేసుకోవాలి. మన టైం టేబుల్, మన డే షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ డే షెడ్యూల్ మనమే వేసుకోవాలి. డైలీ ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఏ టైంలో ఏమేమి చదువుకోవాలి, సబ్జెక్ట్ వైజ్గా ఒక టైం టేబుల్ అనేది కుదిరితే మంత్లీ టైం టేబుల్, లేదు అని అంటే వీక్లీ టైం టేబుల్. వీక్లీ వేసుకుని ఎవ్రీ సండే ఆ ముందు వారంలో జరిగినటువంటి పెండింగ్ వర్క్స్ ఏమన్నా ఉంటే ఆ పెండింగ్ వర్క్లు కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ షెడ్యూల్ ఇలా వేసుకుంటూ వెళ్తే కనుక మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే. సో ఎక్కువ టైము ఒకే పని చేయటం కూడా ఒక్కొక్కసారి ప్రొడక్టివ్ రిజల్ట్ ఇవ్వదండి. పోమోడోరో మెథడ్ అని ఒకటి ఉంది. ఇది సైంటిఫిక్గా ప్రూవెన్ అయిన థియరీ. అంటే పేరు ఒకటి పోమోడోరో అని అన్నాం, కానీ మనం ఎప్పటి నుంచి, ఏన్షియంట్ టైమ్స్ నుంచి మనం ఆల్రెడీ వాడుతున్నదే. అది ఒక 30 మినిట్స్ ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి చదివి 5 నిమిషాలు బ్రేక్ లేదా 10 నిమిషాలు బ్రేక్. ఈ 5-10 మినిట్స్లో మళ్ళీ బ్రెయిన్ రీజాయిజ్ అయ్యేలాగా మనము రెడీ చేసుకుంటున్నాం అనమాట. 30 మినిట్స్ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇస్తాం, ప్రొడక్టివ్ వర్క్ జరుగుతుంది. 5-10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాం. మళ్ళీ 100% కాన్సన్ట్రేషన్ తోటి మళ్ళీ 30 మినిట్స్ అవుతాం. మళ్ళీ 5-10 మినిట్స్ బ్రేక్. ఈ మెథడ్నే పోమోడోరో మెథడ్ అని అంటాం. సో ఇలా ప్రొడక్టివ్ వచ్చేలాగా మనం చేసుకోవాలి. మన డేని కూడా అలానే ప్లాన్ చేసుకోవాలి, మన షెడ్యూల్ కూడా అలానే వేసుకోవాలి. బట్ ఎవ్రీ డే ఎండ్ ఆఫ్ ద డే మనం పడుకోబోయే టైంలో మాత్రం ఇవాళ కొత్తగా మనం ఏం నేర్చుకున్నాం, ఇవాళ మనం చేసేటటువంటి మిస్టేక్స్ని ఏమి ఇంప్రూవ్ చేసుకున్నాం, ఏం కరెక్ట్ చేసుకున్నాం, ఈ 2 క్వశ్చన్లు అడిగి పడుకుంటే ఎవ్రీడే మనలో మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇలా ఎవ్రీడే మనలో మనం ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటే 6 మంత్స్ తర్వాత మనము మన బ్రెయిన్ చాలా షార్ప్ అయ్యి ఎగ్జామ్కి కరెక్ట్గా రెడీ అవుతాం. అండ్ అలాగే సార్, బిగినర్స్లో చాలామంది ఉంటారు. అంటే లైక్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, డిగ్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఇలా ప్రిపేర్ అయితే సెట్ అవుతుందంటారా సార్? గతంలో మనం తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, మ్యాథ్స్ స్టూడెంటా, నాన్ మ్యాథ్స్ స్టూడెంటా, బీటెక్కా, నాన్ బీటెక్కా, లేకపోతే బీకామా, బీఏనా, బీఏ, అసలు ఇవి ఏమీ సంబంధం లేవండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చినప్పటికీ అందరూ సమానమే. ఎందుకంటే మనము గతంలో నేర్చుకున్నవి వేరు, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేవి వేరు. మనం నేర్చుకున్న ఇప్పుడు
అర్థమెటిక్ అని అంటున్నాం. ఈ అర్థమెటిక్ మనం 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 7th క్లాస్‌లో చదువుకునేవి ఇవన్నీ. కానీ అక్కడ వాడిన మెథడ్ ఇక్కడ వాడితే వర్కౌట్ అవ్వదు మనకి. ఆన్సర్ వస్తది. కానీ టైం ఎక్కువ పడతది. సో, తక్కువ టైంలో చేయాలి అనంటే హ్మ్. అందరూ కొత్తగా నేర్చుకోవాల్సిందే టెక్నిక్స్ అన్నీ. హ్మ్. సో, అందరూ సమానమే. ఇప్పుడు ఎంత బాగా మనం స్మార్ట్ వర్క్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్‌గా సార్, ఎస్పెషల్లీ బిగినర్స్‌కి ఫస్ట్ ఇనిషియల్ డేస్‌లో చాలా కొత్తగా ఉంటది. వాళ్ళు మీరన్నట్టుగానే తెలిసినా తెలియకుండా ట్రై చేస్తూ ఉంటారు. ట్రై చేసే ప్రాసెస్‌లో కరెక్ట్ కన్నా ఎక్కువగా రాంగే వాళ్ళకి ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఎలా ఆలోచించాలి? బిగినింగ్‌లో కంగారు ఎక్కువ ఉంటదండి. ఫస్ట్ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్‌లో ఎన్నెన్ని చాప్టర్‌లు ఉంటాయి, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి, మెయిన్స్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి. ఫస్ట్ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఒక 1 మంత్ టైం పడుతుంది. సో, ఈ 1 మంత్‌లో కంగారు పడకుండా అబ్జర్వేషన్ ఎక్కువ చేసుకోవాలి. హ్మ్. తొందరపడి తప్పులు చేయదు. ఫస్ట్ మీకు సిస్టమ్ మొత్తం అర్థం కావటానికే మీకు 1 మంత్ టైం పడుతుంది. ఏం నేర్చుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. ఎవ్రీడే కొత్త ఏదో ఒకటి నేర్చుకోవాలి మనం. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ప్రతిరోజు మనం చేసే మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసుకోవాలి. ఈ 2 చాలా ఇంపార్టెంట్. సో, తప్పులు చేయొచ్చు, నో ప్రాబ్లమ్. కానీ ఒక తప్పుని ఒక్కసారే చేయాలి. రెండోసారికి ఆ తప్పుని కరెక్ట్ చేసేసుకోవాలి మనం. హ్మ్. సో, నేను చెప్పిన పాయింట్స్‌లో కూడా ఎవ్రీడే పడుకోబోయే ముందు 2 ఇంపార్టెంట్. ఇవాళ మనం కొత్తగా ఏం నేర్చుకున్నాము, ఇవాళ మనల్ని మనం ఎలా కరెక్ట్ చేసుకున్నాం. సో, మిస్టేక్స్ చేయటం మానవ సహజం. తప్పులు చేస్తాము. కానీ దాని నుంచి వెంటనే మనం కరెక్ట్ ఏంటో కూడా నేర్చుకోవాలి. సో, ప్రతిరోజు ఇంప్రూవ్‌మెంట్ అనేది కూడా చాలా అవసరం మనకి. ఇలా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే 6 మంత్స్‌లో మనం ఎగ్జామ్‌కి రెడీ అవుతాం. డెఫినెట్‌గా సార్. ఇంకా ఎవరికైనా కూడా వీటికి సంబంధించి పేరెంట్స్ అయినా, పిల్లలైనా కూడా శ్రీధర్ సీసీలో ఉన్న కోర్సెస్ గురించి తెలుసుకోవాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? స్టూడెంట్స్ విత్ పేరెంట్స్ మా ఆఫ్‌లైన్ సెంటర్స్‌కి రావచ్చండి. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. లేదంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.